टू थिंग्स, दो बातें हैं जो बहुत सारे लोग फोन करके पूछ रहे थे. రెండు విషయాలు అనేక మంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. पहली बात कि प्रभु के मेज के विषय में क्या करेंगे. దేవుని బల్ల విషయంలో ఏం చేయాలని. मेरे मन में जो प्रभु ने आश्वासन दिया है उसको मैं 3 बातों में बताता हूँ आपको. దేవుడు నాకు అనుగ్రహించిన మరి సమాధానాన్ని బట్టి నేను 3 సంగతులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. तीनों पवित्र शास्त्र वचन में से हम समझेंगे. ఆ 3 విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనం గ్రహిద్దాం. Luke's Gospel chapter 20 లూకా సువార్త 20వ అధ్యాయం verse 25. 25వ వచనం. लूका सुसमाचार 20 अध्याय और उसका 25 वचन. లూకా సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. And Jesus said unto them, Render therefore unto Caesar the things which be Caesar's, and unto God the things which be God's. అందుకైన అలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. प्रभु यीशु मसीह ने हमें सिखाया है कि उसके जो चेले हैं या उसके विश्वास करने वाले उसके फॉलोअर्स जो हैं, दे विल नेवर बी कॉन्ट्ररी टू हिज अथॉरिटी विच ही हैज अपॉइंटेड. जिस अधिकार को परमेश्वर ने नियुक्त किया है उसके विरोध में सही विश्वासी कभी भी नहीं चल सकता. దేవుని ప్రజలైన వారు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు దేవుడు ఏదైతే అధికారాన్ని ఇస్తాడో ఆ అధికారానికి విరోధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించరు. जो कैसर का है कैसर को दे दो. కైసరువి ఏదైతే ఉంటున్నావో ఆయన కైసరికి ఇవ్వవలసినదే. जो सरकार का है वो सरकार को दे दो. కనుక ఏదైతే ప్రభుత్వం వారు సెలవిస్తున్నారో దాన్ని మనం ఇవ్వవలసిందే. कैसर ने कहा कि तुम घर के बाहर मत निकलना. మరి కైసరు చెప్పినాడు మీరు ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళవద్దు. तो जितने भी हमको सूचना, जितने भी हमको नियम कानून सरकार वाले देते हैं उसका जरूर हमें पालन करना है. కనుక ప్రభుత్వం వారు మనకి ఏదైతే నియమాలను మరి తెలియపరుస్తారో వాటిని మనం ఖచ్చితంగా అవలంబించవలసినదే. और दूसरी बात, రెండవ విషయం, जो प्रभु का है प्रभु को देना है. ప్రభువుకి ఏవైతే ఉంటున్నాయో ప్రభువుకే మనం ఇవ్వాల్సిన వారిగా ఉంటున్నాం. प्रभु की आराधना करना है, ప్రభువుని ఆరాధించాలి, और उसकी आज्ञा के अनुसार ఆయన ఆజ్ఞను అనుసరించి उसके मेज में से भी भाग लेना है. ఆయన బలలో కూడా మనం పాలు పొందాలి. आराधना आत्मा और सच्चाई से हम कर सकते हैं, ఆత్మతో సత్యంతో మనం ఆరాధించవచ్చు. लेकिन मेज में भाग लेने के विषय में क्या करें. అయితే బలలో పాలు పొందే విషయంలో మనం ఏం చేయాలి. क्या किसी सरकार के नियम को तोड़कर या चोरी छिपे से हम कैसे भी कर सकते हैं क्या. ప్రభుత్వం వారి యొక్క నియమాన్ని మరి ఆజ్ఞను ఉల్లంఘించి ఏదో ఒక దొంగతనంగా మనం వచ్చి మనం బలలో పాలు పొందవచ్చా. कई जगह कोशिश किए लेकिन बंद हो गया. అనేక స్థలాలలో మరి ఆ రీతిగా ఆరాధన కార్యక్రమం పెట్టుకొని చేద్దామని ప్రయత్నించినారు కానీ ప్రభుత్వం వారు ఆపివేసినారు. मैं भी योजना बना रहा था, నేను కూడా ఆ రీతిగా ప్రణాళిక చేస్తూ ఉండినాను. यहाँ वहाँ पर हम ग्रुप्स इकट्ठा होंगे, रोटी तोड़ेंगे. ఇక్కడ అక్కడ గుంపులుగా మనం చేరుకొని బల్ల విరుద్దామని. मन में शांति नहीं थी. అయితే హృదయంలో సమాధానం లేదు. प्रभु ने स्पष्ट कहा. అయితే ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడినారు. ऐसा नहीं कह सकते हैं. ఆ రీతిగా మనం చేయలేం. तुरंत मैंने मैथ्यू को कॉल किया, వెంటనే సోదరులు మాథ్యూ గారితో నేను ఫోన్ చేసి और उनसे मैंने कहा, వారితో చెప్పాను, चाहे कुछ भी हो जाए, ఏమైనాను కూడా we are not going to break bread. हम प्रभु मेज में भाग नहीं लेंगे. మరి ప్రభు యొక్క బలలో మనం పాలు పొందలేము. मैं मन ही मन सोचने लगा. మనసులోనే నేను ఆలోచించుకుంటూ ఉండినాను. प्रभु जी, ये विचार आपकी तरफ से आया है, ప్రభువా ఈ యొక్క తలంపు నీ యొద్ద నుండే వచ్చినది, लेकिन इसका कुछ अश्योरेंस मुझको चाहिए. అయితే దీనికి సంబంధించి నాకు ఒక నిశ్చయత కావాలి. Numbers chapter 9. సంఖ్యాకాండము 9వ అధ్యాయము. The book of Numbers and chapter 9. సంఖ్యాకాండము 9వ అధ్యాయము उसका 6 वचन. 6వ వచనం. कुछ लोग थे जो एक मृतदेह के कारण वो अशुद्ध हो गए, కొంతమంది మరి శవాన్ని ముట్టడాన్ని బట్టి అపవిత్రులైనారు. और उसके कारण वो फसह के पर्व को खा नहीं सके. దాన్ని బట్టి వారు పస్కా పండుగను ఆచరించలేకపోయినారు. बहुत अहम पर्व है फसह का पर्व खाना मत. वो लिखा है, जो कोई फसह का पर्व नहीं मानेगा वो अपने लोगों के बीच में से काट दिया जाएगा. పస్కా పండుగ అనేది యూదులకు అది ఎంతో గొప్ప పండుగ ఏంటున్నది. మరి దాని గురించి రాయబడింది ఏంటంటే ఎవరైతే పస్కాను అవలంబించరో, పస్కా పండుగలో పాలు పొందరో వారు ఇశ్రాయేల్ సమాజం నుంచి కొట్టివేయబడతాడని రాయబడింది. अब कुछ लोग शव के कारण अशुद्ध हो गए और फसह का पर्व खा नहीं सके. అయితే కొంతమంది ఆ నరశవాన్ని ముట్టడాన్ని బట్టి అపవిత్రులైనారు, దాన్ని బట్టి పస్కాను ఆచరించలేకపోయినారు. दुखी मन के साथ मूसा हारून के पास आए, ఎంతో దుఃఖంతో మోషే అహరోనుల యొద్దకు వారు వచ్చారు. और 7 वचन में उन्होंने कह दिया, 7వ వచనంలో వారు అన్నారు, हम ऐसे अशुद्ध हो गए हैं, మేము ఈ రీతిగా అపవిత్రులమయ్యాము, हम नहीं खा सकते क्या. మేము మరి పస్కాను తినలేమా అని అడిగారు. 8 वचन में 8వ వచనంలో मूसा ने कहा, మోషే అన్నాడు, मुझको भी नहीं मालूम, నాకు కూడా ఏం తెలియదు, मैं प्रभु के पास जाकर पूछ कर आता हूँ. నేను దేవుని యొద్దకు వెళ్ళి ఆయన అడిగి తెలుసుకొని వస్తానని చెప్పాడు. तब प्रभु ने कहा, అప్పుడు ప్రభువారు అన్నారు,
10 वचन, 10వ వచనం, इसराइलियों से तू ये कहना, तुम्हारे भी या तुम्हारे संतान में यदि कोई अशुद्ध हो जाए या कोई बड़ी यात्रा में हो और वो फसह का पर्व न खा सके। సంఖ్యాకాండము 9వ అధ్యాయం 10వ వచనము, మీలో గాని మీ వంశములో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండెనను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. कैसे? ఏ రీతిగా? Verse 11, 11వ వచనంలో, the 14th day of the second month. వారు 2వ నెల 14వ దినమున. इसको असल में पहले महीने के 14 दिन में करना है, వాస్తవానికి పస్కాను మొదటి నెల 14వ దినాన జరుపుకోవాలి. क्योंकि वो उनके साल की शुरुआत है. ఎందుకంటే అది వారి యొక్క సంవత్సరం యొక్క ప్రారంభము. There are some extraordinary circumstances because of which we may not be able to eat the Passover. కొన్ని విపరీత పరిస్థితులను బట్టి మనము ఆ పస్కాను మనం తినలేని వారిగా ఉంటున్నాం. आराधना किए, ఆరాధన అయితే చేశాము, लेकिन प्रभु मेज में भाग नहीं ले అయితే सकते. ప్రభు బలలో పాలు పొందలేకుండా ఉంటున్నాం. ये कोरोना वायरस जो है, ఈ కరోనా వైరస్ అనేది this is one of the extraordinary circumstances. ఇది ఎంతో విపరీతమైన పరిస్థితిగా చెప్పవచ్చు. ये कोई छोटे इलाके की बात नहीं है. ఇదేదో ఒక చిన్న గ్రామానికి స్థలానికి చెందింది కాదు. सारे संसार को इसने घेर लिया है. మరి ప్రపంచానంతా కూడా మరి ఇది చుట్టుముట్టి ఉంటున్నది. मृत्यु का भय इतना ज्यादा छा गया है, మరణ భయం అనేది ఎంత ప్రబలినదంటే तो ना केवल हम अपने लिए चिंता करें, మన విషయమే చింతించడం కాకుండా लेकिन दूसरों के विषय में भी चिंता करना. మరి ఇతరుల విషయంలో కూడా మనం పట్టింపు కలిగి ఉండాలి. So under extraordinary circumstances there is a possibility we may not be able to eat the Lord's table, but the second month आएगा, फिर समय आएगा जब सारी बातें खत्म हो जाएंगी, हम फिर से प्रभु के मेज में से भाग लेंगे. కనుక ఇలాంటి విపరీత పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా 2వ నెల రాబోతుంది. ఈ పరిస్థితులన్నీ ముగింపబడతాయి. అప్పుడు ఖచ్చితంగా ప్రభు యొక్క బలలో మనం పాలు పొందవలసిన వారిగా ఉంటున్నాం. और तीसरी बात हमको ये भी याद रखना है, 3వ విషయాన్ని మనం ఈ 3వ సంగతిగా ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. कुछ लोग फॉल्स करेज भी दिखाते हैं, ऐसे बड़े हिम्मत को दिखाते हैं, सरकार कुछ भी बोले हम करेंगे. కొంతమంది తప్పుడు ధైర్యాన్ని కనపరుచుకునే వారిగా ఉంటారు. ప్రభుత్వం ఏమైనా చెప్తుందిలే, మేమైతే ఇలాగే చేస్తామనే వారిగా ఉంటారు. वचन के अनुसार हम सीखते हैं कि फॉल्स करेज इज नथिंग बट प्राइड. ये घमंड की बात है. కనుక వాక్యానుసారంగా చూస్తే ఆ తప్పుడు ధైర్యం అనేది గర్వంగా చెప్పబడుతున్నది. वो क्योंकि वो शैतान ही बोलता है, ఎందుకంటే సాతానే చెప్పేవాడిగా ఉంటాడు. I will, నేను I will, నేను I will do like this, నేను ఈ I రీతిగా will do చేస్తాను, like this. నేను ఈ రీతిగా చేస్తాను. So जो अपने मन के अनुसार करने का हिम्मत करते हैं उसको घमंड कहते हैं. కనుక మన ఇష్టం వచ్చిన మనసుకు వచ్చినట్లు చేయటానికి ఎవరైతే ప్రయత్నిస్తారో దాన్ని గర్వం అని అంటారు. दूसरी बात, 2వ విషయం, कुछ कभी कभी हम फॉल्स फेथ भी प्रकट कर सकते కొన్ని हैं. కొన్నిసార్లు తప్పుడు విశ్వాసాన్ని కూడా మనం బయలుపరిచే వారంగా ఉంటాం. ओ नहीं करेंगे तो क्या हो जाएगा, ఏం చేయకపోతే ఏమైపోతుందో, कैसा भी करके रात को 12 बजे 1 बजे 3 बजे भी करेंगे. ఏ రీతిగా ఏదో ఒక రకంగా చేసి రాత్రి 12ంటికి 3ంటికి తెల్లవారుజాము ఎలాగోలాగ చేద్దాం. अरे बाहर नहीं निकलना है, బయటికి రాకూడదని इकट्ठा ప్రభుత్వం नहीं होना है, మరి అందరూ జనులుగా కూడకూడదని भीड़ ప్రభుత్వం, जमा नहीं करना है. జన సమూహంగా కలిసి ఉండకూడదనేది నియమం. False faith is nothing but tempting God. परमेश्वर की परीक्षा लेने के बराबर है. మరి ఆ రీతిగా తప్పుడు విశ్వాసం అనేది దేవుణ్ణి శోధించటంతో సమానంగా ఉంటుంది. मैं जाऊंगा, నేను వెళ్తాను, मैं 100 लोगों के बीच में बैठूंगा. నేను వెళ్ళి 100 మంది మధ్యలో కూర్చుంటాను. We are tempting God. प्रभु जी मैं कुछ भी करूं, जहां पर वायरस है वहां पर जाऊं, लेकिन यू प्रोटेक्ट मी. इट इज लाइक टेम्पटिंग गॉड. परमेश्वर की परीक्षा हम नहीं कर सकते. దానికి అర్థం ఏంటంటే, ప్రభువా నేను వెళ్తాను, ఎంతమంది వైరస్ ఉన్నా నేను మా మధ్యలో ఉంటాను, నాకు మాత్రం వైరస్ రాకూడదు అని తప్పుడు విశ్వాసాన్ని తెలియపరిచినట్టు, అనగా దేవుని శోధించటం. False courage is pride. False faith is tempting God. కనుక- Both the things we should not do. కనుక నకిలీ ధైర్యం కూడా గర్వంగా ఉంటున్నది, నకిలీ విశ్వాసం కూడా మరి దేవుని శోధించటంగా ఉంటున్నది. You should not tempt the Lord thy God. నీ దేవుడైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదు. प्रभु ने हमको शांति दिया है. కనుక దేవుడు మనకు సమాధానం ఇచ్చినారు. और बेथनी परिवार का एक विशेष प्रिविलेज है कि हमारे पास एक भाई ने गिफ्ट दिया, तो इसको हम इस्तेमाल कर रहे हैं. కనుక